మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబలాలి సంఘములో ఉన్న నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ, అలాగే ఫేస్బుక్ లైవ్ లో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుని ముందుకు సాగుగా ప్రార్థన చేద్దాం. వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడేటట్లుగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మహాగణుడు అయిన మా కన్న తండ్రి, గతించిన కాలం అంతా కంటికి రెప్పవలె మమ్మల్ని కాపాడో, నీ కృపలో మమ్మల్ని బలపరచో, నీ సజీవమైన రెక్కల చోటలో మమ్మల్ని సజీవులుగా ఉంచో నీకు వందనాలు. ఇంతవరకు నీవు చేసిన మేలులు ఉపకారములన్నింటినీ తలంచుకొనొచ్చు ఈ సన్నిధానంలో పాటల ద్వారా ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచి నిన్ను కనపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆసక్తి కలిగిన వారమే మేము ఉండగా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేసి నా నోట నీ మాటల ఉంచి నీ వాక్కులతో మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రాణాత్మ శరీరములతో లొంగిపోతూ నీవే మాతో సూటిగా మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మార్పు చెందని ప్రజలు, మార్పు చెందుతున్న ప్రకృతి అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మార్పు చెందని ప్రజలు, మార్పు చెందుతున్న ప్రకృతి. ఈరోజు మనమున్న పరిస్థితులు మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఇవి దుర్దినాలు, ఇవి అపాయకరమైన దినాలు, క్రీస్తు రెండవ రాకడకు ఇవన్నీ కూడా దగ్గరగా ఉన్నాం. అందుకే మొదటిగా మరణాత అని బ్రదర్ చదివించారు. ఆ మాటకి అర్థం ఏంటంటే ప్రభు త్వరగా వచ్చుచున్నాడు అనే మాట. మరణాత అనే పదానికి అర్థం ఏంటి? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. త్వరగా వచ్చుచున్నాడు అంటే క్రైస్తవులుగా మనందరం కూడా ఎలా ఉండాలి? సిద్ధపడిన వారమై ఉండవలసిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఈ మార్పు చెందని ప్రజలు, మార్పు చెందుతున్న ప్రకృతి ఏంటి అసలైన ఆలోచన చేయగలిగితే, పంచభూతాలు అని కొన్నింటిని మనం పిలుస్తూ ఉంటాం. పంచభూతాలు గాలి, నీరు, నింగి, నేల, నిప్పు. ఈ ఐదింటిని పంచభూతాలుగా మనం పిలుస్తూ ఉంటాం. ఇవి దేవుని చేతిలో అస్త్రాలుగా ఉన్నాయి, అంటే దేవుని చేతిలో ఆయుధాలుగా ఉన్నాయి పంచభూతాలు. మనిషికి ఇవి చాలా అవసరం. గాలి లేకపోయినా మనిషి బ్రతకలేడు, నీరు లేకపోయినా మనిషి బ్రతకలేడు, నిప్పు లేకపోయినా మనిషి బ్రతకలేడు, నింగి నేల లేకపోయినా మనిషి బ్రతికి బట్ట కట్టడానికి ఉండడానికి అవకాశం కూడా ఉండదు. కానీ ఇవి మనిషికి అవసరమైనవే, మనిషికి చాలా ఉపయోగకరమైనవే. అవే మనిషికి ప్రాణాన్ని నిలబెట్టడానికి అవే అవసరం, ప్రాణాన్ని తీయడానికి కూడా అవే అవసరం. నీళ్లు త్రాగకపోతే చస్తాడు, అదే నీళ్ళతో ముచ్చబడితే చస్తాడు. అంటే నీరు అనేది మనకి ఎంత ఉపయోగం? ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం బ్రతికిన కాలం అంతా నీరు అనేది చాలా అవసరం. ఆ నీరు మనకు ఉపయోగకరంగా ఉండాలని దేవుడు ఇచ్చాడు. అదే నీటితో మనం ముంచి చంపేయగలిగిన దేవుడు. అంటే ప్రతి దాని గురించి ఆలోచన చేస్తే, గాలి మనం ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాం. ఆక్సిజన్ ఒక్కసారి ఆగిందంటే మనుషులందరూ కూడా పిట్టలు రాలినట్లుగా, పండిన ఆకు రాలిపోయినట్లుగా రాలిపోతూ ఉంటాం. మనం గాలి కూడా అంత ప్రమాదకరమే. అంటే పంచభూతాలు అనేవి మన అవసరమైనవి, మనల్ని అంతం చేయడానికి కూడా అవే ఆయుధాలుగా దేవుడు చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనం గాలికి, నీటికి, నింగికి, నేలకు, నిప్పుకుని గురించి మనం ఆలోచన చేయగలిగితే, పంచభూతాలను గురించి దేవుడు ఏం చెప్పాడో హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాల్లో, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తమ దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసి ఉన్నాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు, గాని తన కుమారుని గూర్చి అయితే చెప్పబడలేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది పంచభూతాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇవి దేవుని కుమారులుగా స్వీకరించేది ఎవరంటే మనల్నే. శరీరాన్ని ధరించి దేవుని ఆత్మను ధరించిన మనందరము దేవునికి ప్రియమైన కుమారులము, కుమార్తెలుగా మనం ఉన్నాం. దేవదూతలు పరిచారకులుగా ఉన్నాయి, సేవకులైన ఆత్మలుగా ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం. అందుకే 7వ వచనం చెప్తున్నాడు, తన దూతలను వాయువులుగాను
తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసి ఉన్నాడు అనే మాటలో వాయువులు గాను అక్కడ పుట్టినోట్లో 4 అని వేసి పుట్టినోట్లు అంటాడు ఆత్మలుగాను అనే మాట మనం చూస్తూ ఉంటాం. చాలా మంది సృష్టికి పూజిస్తూ ఉంటారు, సృష్టిని పూజిస్తూ ఉంటారు. సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తూ ఉంటారు. ఈ సృష్టిని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ఆలోచన చేయగలిగితే 14వ వచనంలో చెప్తున్నాడు, వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అనే మాట మనం చూస్తాం. అంటే ఈ నింగి నేల, నిప్పు, నింగి నేల, నీరు, గాలి, ఇవన్నీ కూడా అగ్ని, ఇవన్నీ కూడా మనకి సేవ చేయడానికి దేవుడు ఇచ్చిన ఆత్మలట, సేవకులైన ఆత్మలట. 14వ వచనం చాలా క్లియర్ గా ఉంది. వీరందరూ అంటే మనందరము రక్షణ అనే స్వాస్థ్యమును పొందబోవాలిగా మనం ఉంటే మనందరికీ పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటారు. అంటే మనందరికీ సేవ చేయడానికి పంచభూతాలను ఉంచాడు దేవుడు. పంచభూతాలను దేవుడు దూతలుగా నియమించాడు. ఆ దూతలుగా మనకి సేవకులు సేవ చేయడానికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అంటారు. అంటే ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే పంచభూతాలకు మనం నమస్కరించవలసిన అవసరం లేదు. పంచభూతాలను కలిగించిన సృష్టికర్తకు మాత్రం మనం ఏం చేయాలి? నమస్కరించాలి. అంటే 6వ వచనం అంటాడు, దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నారు. దేవుని దూతలు అంటే దేవుని చేతిలో ఉన్న అస్త్రాలుగా ఉన్న ఆ వాయువులు, ఆత్మలు, అవన్నీ కూడా ఏం చేస్తున్నాయట? పరిచారము చేయడానికి, దేవుని పిల్లలకు పరిచారము చేయడానికి, దేవునికి నమస్కారం చేయడానికి దేవుడు వాటిని నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచిది. మన టాపిక్ ఏంటి చెప్పండి? వెనకాలలో చెప్తారు ఒకసారి. మార్పు చెందని ప్రజలు, మార్పు చెందుతున్న ప్రకృతిని గురించి మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు సేవకులైన ఆత్మలలో పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాల్లో ఒకటి అగ్ని, ఒకటేంటి? నిప్పు, అగ్ని. వీటిని గురించి మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా అనేది బాగా అందరికీ అందుబాటులో ఉంది. నెట్ ప్రపంచంలో మనం ఉన్నాం. అందరికీ అందుబాటులో ఉన్న ఒక జరిగిన సంఘటన మనం చూడగలిగితే లాస్ ఏంజల్స్ లో వేగంగా వ్యాప్తిస్తున్న కారు చిచ్చు అనేది గతించిన కాలాల్లో మనం దీని న్యూస్ ని చాలా ఎక్కువగా చూసాం. ఇది ఏంటంటే అక్కడ కారు చిచ్చు అనేది ప్రారంభమైంది. అగ్ని వలయాలు అలా దిగి మొత్తం అక్కడ ఉన్న బిల్డింగ్స్ ని, అక్కడ ఉన్న పక్షులను, జంతువులను, అక్కడ ఉన్న వృక్షాలను అన్నిటినీ కాల్చుకుంటూ చాలా వినాశనం చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇది జరిగింది? లాస్ ఏంజల్స్ లో ఆగని మంటలు, అగ్నికి కొన్ని కోట్ల ఆస్తి నష్టం ఎందుకు జరిగింది అనేది ఆలోచన చేయగలిగితే దేవుడు తన మాటని ఏమని రాయించాడో హెస్కేలు గ్రంథం 14వ అధ్యాయంలోకి మనం వెళ్తాం. హెస్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అందరూ బైబిల్ చూడాలి, వీలైన వారి నీటిగా రాసుకోండి. హెస్కేలు గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం అంటాడు, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను, పశువులను నిర్మూలము చేయుదును అనే మాట మనం చూస్తాం. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ఉన్నాను. దానికి నేను ఏం చేశాను? విరోధినై ఉన్నాను అనే మాట అండి. ఈ మాట ఇప్పుడు రాయించిన మాట కాదండి. ఈ మాట దేవుని గ్రంథములో దేవుడు రాయించిన మాట ఇప్పుడు కాదు. క్రీస్తు శకం 565వ కాలంలో, క్రీస్తు శకం 565లో రాయించింది ఈ మాట. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం కాదు, క్రీస్తు పూర్వం 565లో రాయించాడు ఈ మాట. ఏమని రాయించాడు? నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై
నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ఉంటాను. చూడండి, అప్పుడప్పుడు మన పెద్దలు అంటారు, తల్లి పాలు తాగి తల్లి రొమ్మున తన్నడం లేడు, వీడంత దుర్మార్గుడు లేనే లేడండి, తిన్న ఇంటి వాసాలే లెక్క పెట్టడం లేడు అని అంటూ ఉంటాం. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ఉంటాను, దానికి మనుషులను పశువులను నిర్మూలము చేస్తానని దేవుడు తన మాటను రాయించట్లే మనం చూస్తున్నాం. అదే 15వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నాడు, వారు నా విషయమై విశ్వాసఘాతకులైన కనుక నేను దేశమును పాడు చేసేదను. వారు నా విషయమై ఎలా అయిపోయారు? విశ్వాసఘాతకులు. వారు నా విషయంలో వీళ్ళు ఎలా ఉన్నారు? విశ్వాసఘాతకులై ఉన్నారు కనుక నేను ఆ దేశాన్ని నేను ఏం చేస్తాను? పాడు చేస్తాను. ఆ దేశాన్ని నేనేం చేస్తాను? ఇదిగోండి, హాలీవుడ్ సిటీ అంటే కమ్మేసేటండి మనలో. హాలీవుడ్, అబ్బో చాలా మందికి సుప్రసిద్ధం ఈ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఎవరికి చాలా ఉన్నాయి కదా, అన్ని వుడ్లే. అందుకే అంత స్పీడ్ కాలిపోయాయి. కారు చిచ్చు అంటే సిటీని కమ్మేసి మంటలు రేపిందంటే ఎందుకు రేపిందని ఆలోచన చేస్తే, వారు నా విషయమై విశ్వాసఘాతకులైన కనుక నేను దేశమును పాడు చేసేదను, ఇదే ప్రభువకు యెహోవా. ఎందుకు కారు చిచ్చు ప్రారంభమైంది అంటే దేవుని దృష్టికి విశ్వాసఘాతకమైపోయింది. ఎందుకు దేవుడు ఆ దేశానికి విరోధిగా మారాడు అంటే వాళ్ళు పాపము చేశారు కనుక. ఎందుకు దేవుడు ఆ విధంగా పాడు చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే ఎవరి దేవుని దృష్టికి విశ్వాసఘాతకులయ్యారంట. యుఎస్ దేశంలో లాస్ ఏంజల్స్ పైన ఆ ఉగ్రతకు కారణం ఏంటి అని చాలా మంది చాలా రకాలుగా చాలా చెప్తా ఉన్నారు. నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా మీరు మధ్యలో పెట్టుకోండి. ప్రపంచ దేశంలో అగ్రదేశముగా, ప్రపంచ దేశంలో సంపన్న దేశముగా దేవుడు ఆ దేశాన్ని బ్లెస్ చేశాడు. గాడ్ బ్లెస్ కంట్రీ అన్నారు. దేవుడు దీవించిన దేశం ఇది అన్నారు ఒకప్పుడు. గాడ్ బ్లెస్ కంట్రీ అని పిలిచారు, చాలా చక్కగా పిలిచారు. అగ్రదేశముగా, అన్ని దేశాల కంటే అగ్రదేశముగా దేవుడు దాన్ని నిలిపాడు. క్రైస్తవ దేశం అని పిలిచారు. ఎవరు పిలిచారు? ఇప్పుడు క్రైస్తవ దేశంగా లేదు, క్రీస్తు లేని దేశంగా మారిపోయింది. దేవునికి భయపడిన దేశంగా మారిపోయింది. దేవుడు అంటే భయము భక్తి లేని విధంగా మారిపోయింది. అందుకే దేవుడు లాస్ ఏంజల్స్ పై దేవుడు ఒకటి చూపించాడు. రెండో విషయం చెప్తాను. పాఠ్య పుస్తకాల్లో మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఎన్ఎస్, పిఎస్, సోషల్ ఇవన్నీ ఉంటాయి సబ్జెక్టులు. అలాగే అమెరికాలో చదువుతున్న పిల్లల పాఠ్య పుస్తకాల్లో బైబిల్ అనేది ఒక పాఠ్య పుస్తకంగా ఉండేది ఒకప్పుడు. బైబిల్ అనేది పాఠ్య పుస్తకంగా దేవుడు గ్రంథాన్ని ఉంచుకున్నారు వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఆ పాఠ్య పుస్తకాన్ని కూడా తీసేస్తారు. ఇంకా ఆ దేశాన్ని పాలిస్తున్న పరిస్థితుల్లో ఆ దేశాన్ని పాలించడానికి బైబిల్ నుండే చట్టాన్ని తీసుకున్నారు. బైబిల్లో నుంచే ఇదిగో కట్టడలు, ఈ ఆజ్ఞల ప్రకారంగా మనం ఒక చట్టాన్ని శాసన చేయాలని బైబిలే ఆధారం చేసుకున్న పరిస్థితిలో బైబిల్కి వ్యతిరేకంగా మారిపోయిన పరిస్థితి. చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో బైబిల్ ఉంటే ఈరోజు పిల్లల భవిష్యత్తు ఎంత బాగుందో. బైబిల్ లేకుండా తీసేస్తారు వాళ్ళు. రెండోది కారణం అది. మూడోది చెప్తాను, అబార్షన్ చట్టబద్ధం చేశారు. దేవుని ఉగ్రతకు గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే పెళ్లి అవ్వకుండా అసలే వారి వరుసలు లేకుండా వాడితో వీడితో ఆవిడతో తిరిగి కొడుకు తెచ్చుకుంటే అబార్షన్ చట్టబద్ధం అయిపోయింది. తప్పు చేయడం పాపానికి ప్రాయశ్చిత్తంగా గర్భాన్ని ధరించడం, ఆ గర్భాన్ని కర్కశంగా ఒక ఆత్మను ఏం చేయడం? చంపేయడం. అబార్షన్ చట్టబద్ధం చేస్తారండి. ఒక మనిషిని చంపడమే అబార్షన్ అంటే అర్థం ఏంటంటే, తప్పు చేసి పొరపాటున తప్పు చేస్తే ఆ తప్పుకి ప్రతిఫలంగా గర్భం ధరిస్తే ఏం చేయాలి? అబార్షన్ చేయాలి. అబార్షన్ చేయకపోతే ప్రెగ్నెంట్ గా తెలిసిపోతే అందరికీ తెలిసిపోతే తప్పు చేస్తుంది. అబార్షన్ చట్టబద్ధం చేసే తప్పు లేదు. మీరు ఎలా బ్రతికారో బ్రతకండి, పర్వాలేదు. ఎవరితో పోతారో ఎవరితో ఉంటారో మీ ఇష్టం. అబార్షన్ చట్టబద్ధం చేసామని చట్టాన్ని ఇచ్చేసింది. 4వ పాయింట్ చెప్తాను. 4వ పాయింట్, స్వలింగ సంపర్కం నేరం కాదన్నారు.
స్వలింగ సంపర్కం అంటే ఆడదానికి ఆడదే పెళ్లి చేసుకుంటుంది, మగోడికి మగోడే. అబ్బా ఎంత దరిద్రంగా ఉందండి. ఏం చేసుకుంటారండి? నాకు అర్థం కాలేదు. నాకు ఇది అసలు అర్థం కాలేదు. నాకు ఆడదాడిని పెళ్లి చేసుకుంటారా? మగోడు పెళ్లి చేసుకుంటారా? దాన్ని చట్టబద్ధం చేసి ఆడవాళ్ళకి పెళ్లిళ్ళు, మొగళ్ళకి పెళ్లిళ్ళు చర్చి ఫాదర్గా చేస్తున్నారు. అది ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అది ఎంత దౌర్భాగ్యం. చర్చి ఫాదర్ మొగడికి పెళ్లి చేస్తున్నాడు, ఆడవాళ్ళకి పెళ్లి చేస్తున్నాడు. ఇది బైబిల్ చట్టానికి వ్యతిరేకం అని తెలీదా? అంటే చెప్పే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచించండి. 4వ పాయింట్ చెప్తాను. 5వ పాయింట్ చెప్తాను. తల్లిదండ్రులకు పిల్లలు భయపడుతున్న పరిస్థితి కాదు, పిల్లలకు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే భయపడే వాళ్ళు చిన్న కొడేసేవారు మనం తప్పు చేస్తే. ఈ రోజు తల్లిదండ్రులు పిల్లలను శిక్షిస్తే పిల్లడు పోలీసుడికి ఫోన్ చేస్తే తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకెళ్లి చెరసాలలో వేసే చట్టం అక్కడ ఉంది. ఎక్కడ? అక్కడ ఉంది. యుఎస్ లో ఉంది, ఇప్పటికీ ఉంది. స్కూల్లో మాస్టర్ ఎవరు కొట్టండి వాళ్ళని. స్కూల్లో మాస్టర్ ఎవరు కొట్టడం. పొరపాటు స్కూల్లో మాస్టర్ కొడితే స్కూల్ ఉండదు, మాస్టర్ ఉండదు, స్కూలే మొత్తం క్లోజ్, సీట్ చేస్తారు ఏకంగా. అంటే ఇదంతా దేవుని చిత్తానికి వ్యతిరేకముగానే కనిపిస్తూ ఉంది. దేవుని చిత్తానికి ఇదంతా కూడా ఎలా ఉంది? వ్యతిరేకముగానే కనిపిస్తూ ఉంది. ఇంకా చెప్తాను. విచ్చలవిడిగా వ్యభిచారం, విచ్చలవిడిగా జారత్వం, విచ్చలవిడిగా కాముకత్వం, విచ్చలవిడిగా అశ్లీలత. చిత్తకత్తి కుక్కలు ఎలాగా టయానికి ఎలా ఉంటాయో అలా తిరుగుతూ ఉంటారు. అక్కడ పరిస్థితి అలా ఉంటుంది. ఇటువంటి దేశం పైన దేవుని ఉగ్రతకు కారణం ఏంటంటే శాంపుల్ మాత్రమే. ఇది ఒక ఉదాహరణగా దేవుడు చూపిస్తూ ఉంటాడు. అశ్లీలత పాపం నేర్పింది ప్రపంచానికి, పాపాన్ని పరిచయం చేసింది. అశ్లీలత ఎక్కడ చూసిన అశ్లీలతే, ఎక్కడ చూసిన వ్యభిచారపు కోరలే, ఎక్కడ చూసిన జారత్వపు కోరల్లోనే ఆ దేశం కమ్ముకుంది. నిండైన వస్త్రాలు పోయి ఆ కల్చర్ ని మన మనోళ్ళు కూడా కల్చర్ లోకి వచ్చేస్తా ఉన్నారు. పైనుంచి కింద దాకా శరీరం ఎక్కడ కనపడకుండా ఉండే దేహాన్ని విడిచిపెట్టుకుడు చిన్న చిన్న ముక్కలు 3 ముక్కలు వేసుకుని తిరిగేసే పరిస్థితికి వచ్చేసారు. కల్చర్ పాడైపోయింది, సంస్కృతి సాంప్రదాయం అనేది పాడైపోయి విచ్చలవిడిగా అశ్లీలతకు గురవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేశాన్ని బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు, కానీ గర్వించారు. వాళ్ళు పతనానికి గల కారణం గర్వించారు, వెర్రవిగిపోయారు, దేవుని ఉగ్రతకు గురైపోయారు. ఈ ఉగ్రతకు గల కారణం ఏంటి అని బైబిల్లో మనం జాగ్రత్తగా చదవగలిగితే, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారము లేకుండా కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేస్తాను. ఏ దేశమైతే నా విషయమే విశ్వాసఘాతకమై ఉంటుందో నేను ఆ దేశాన్ని పాడు చేస్తాను. ఇదే యెహోవా వాక్కు అనే మాట మనం చూస్తాం. ఇదే యెహోవా వాక్కు అనే మాట మనం చూస్తాం. ఎవరిని చూడండి, ఎన్ని కోట్ల ఆస్తి నష్టం అండి, ఎన్ని కోట్ల డాలర్స్ ఆస్తి నష్టం జరిగింది. వారమైనా ఆగలేదట, వారమైన ఇప్పటికీ కూడా ఆరలేదట. కారు చిచ్చు ఆగట్లేదట. 4 చూపించండి. చూడండి, ఎందుకు దీని అంతటికి కారణం ఏంటి? అసలు దీని అంతటికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, లాస్ ఏంజల్స్ లో కని విని ఎరుగని అగ్ని ప్రమాదం. దేవుడు లేడన్న 5 రోజులకే ఇలా అసలు ఏమైంది? అసలు ఓటింగ్ పెట్టారటండి దేవుడికి, ఎలక్షన్ పెట్టారట దేవుడికి. ఏం పెట్టారట? ఎలక్షన్ పెట్టారట దేవుడికి. ఓటింగ్ లో జీరో మెన్షన్ అంటే ది క్రియేటర్ ఈజ్ జీరో మెన్షన్ అనగానే ఆహాహాహా నవ్వులు చెప్పబోతారు. ది క్రియేటర్ కి ఓట్లు ఎన్ని వచ్చారా అంటే జీరో మెన్షన్ అనగానే అబ్బా అందరూ కూడా పగలబడి అపహాస్యం చేశారు. వాక్యం చదవదు. ఇప్పుడు 79 కీర్తన చదవదు. కీర్తన గ్రంథం 79 కీర్తన నుంచి 79 కీర్తన గ్రంథం 79 కీర్తన 5-6 వచనాలు వాక్య పఠనంగా నేను చదివించడం ముందే, యెహోవా ఎంతవరకు కోపపడదువు, ఎల్లప్పుడూ నువ్వు కోపపడదువా,
నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండినా నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. లాస్ ఏంజల్స్ లో దేవుడు ఉగ్రతకు గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు అంటే భయము భక్తి లేని కంట్రీ అండి. ఏ దేశమైనా, ఆ దేశమనే కాదు, ఈ కోవలో ఉన్న ఏ దేశానికైనా పట్టే గతి ఇదే. ఇదే గతి. ఏ గతి? యెహోవా యెహోవా ఎంతవరకు కోపపడుదువు, ఎల్లప్పుడూ కోపపడుదువా, నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండినా. ఎవడో పరాయి దేశంలో నుంచి వచ్చి దాన్ని మండించినోడు కాదన్నది. ఎవడో శత్రు సైన్యం వచ్చి శత్రు దేశం వచ్చి ఏదో కాల్చింది కాదన్నది. దేవుడే దాన్ని అగ్ని రాజేశాడు దేశానికి. దేవుడే రాజేశాడు. అందుకే చూడండి ఏమంటాడు, నిన్నెరుగని అన్యజనుల మీద నీ రోషము అగ్ని వల్లే ఎల్లప్పుడూ మండినా. అది కోపం వచ్చింది. నీ రోషము ఎల్లప్పుడూ అగ్ని వలె మండినా నిన్నెరుగని అన్యజనుల మీద నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీద నీ ఉగ్రతను కుమ్మరించడు. నీ ఉగ్రతను కుమ్మరించడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ది క్రియేటర్ ఈజ్ జీరో మెన్షన్. లేడు దేవుడు. అపహాస్యం. దేవుడు అంటే భయం ఉంటే ఎవడైనా నవ్వుతాడు కదా. దేవుడు అంటే భయం ఉంటే ఎవడైనా చప్పలు కొడతాడా? ఆ మీటింగ్ అంతటిలో దేవుడిని ఏం చేస్తారు? ఒక బఫూన్ చేసినట్టు చేస్తారు, ఒక కామెడీ వాడిని చేసినట్టు చేస్తారు, జోకర్ చేస్తారు. దేవుడు కోపం రాదా? దేవుడు కోపం వచ్చింది. అగ్ని వల్లే మండినాడు. అగ్ని వల్లే నీ రోషము అగ్ని వల్లే ఎల్లప్పుడూ మండినా. ఎవరి మీద మండుతుంది? నిన్నెరిగిన అన్యజనుల మీద, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీద నీ ఉగ్రతను కుమ్మరించదు. 10వ వచనంలో వారు దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలికినాడు. 10వ వచనం చూడండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు? 11 ఒకడికి వచ్చాయి, 3 ఒకడికి వచ్చాయి, దేవుడికి వచ్చేటప్పటికి 0. ఎలక్షన్ లో 11 ఒకరికి వచ్చాయి, 3 ఒకరికి వచ్చాయి, దేవుడికి వచ్చేటప్పటికి 0 మెన్షన్ అడగదే. అన్నవారు దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా. దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా. 12వ వచనంలో, ప్రభువా మా పొరుగు వారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 అంతల నిందను కలుగ చేయము. కలుగజేసిందా? 7 అంతలు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. ఎవరి మొత్తం అక్కడ ఉన్న పరిస్థితి బూడిద మిగిలిందండి. లాస్ ఏంజల్స్ ఏ గాడ్ లెస్ సిటీ అని అన్నారు. లాస్ ఏంజల్స్ ఈజ్ ఏ గాడ్ లెస్ సిటీ. అబ్బా, అలా అనగానే దేవుడండి నౌ ఇట్ ఈస్ ఏ పీపుల్ లెస్ సిటీ. ఏమైపోయింది? దేవుడు లేని దేశం ఇది అనగానే మనుషులు లేని దేశముగా లాస్ ఏంజల్స్ చేస్తుంది. మనుషులు లేని దేశం. ఎక్కడ చూడండి బూడిద మిగిలింది. దీని అంతటికి కారణం ఏంటి? ఈ ఉగ్రతకు కారణం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ ఉగ్రతకు కారణం ఏంటంటే విర్రవీగిపోయారండి. ఏమైపోయారు? విర్రవీగిపోయారు. అతిశయించి విర్రవీగి గర్వించడం వలనే ఇదంతా జరిగింది. దీనికి ఆధారం బైబిల్ నుంచి అంటే జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలోకి వెళ్దాం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం అంటాడు, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. 'రోషాగ్ని చేత భూమి అందంతయు
దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో. ఇంకా పేజీ తిరిగేస్తూనే ఉన్నారు. పాత నిబంధన 772, 73 పేజీ. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. వారి వెండి, వారి బంగారము అవి తప్పింపలేకపోయేట, వారిని తప్పింపలేకపోయేట, అవి రక్షించలేకపోయేట. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. హఠాత్తుగా చూడండి, ఏం మిగిలింది అంటారు, ఏ మూలించి చూడగా 12 లక్షల కోట్లు అన్నది చూపిస్తాను. 10వ పాయింట్. ఓకే, 10వ పాయింట్ చూడండి. 10వ పాయింట్ లో ఒకప్పుడు ఎలా ఉండేది, లాస్ ఏంజల్స్ ఎలా ఉండేది. లాస్ అయిపోయింది. చూడండి ఎలా అయిపోయింది. 12 లక్షల కోట్ల డాలర్స్ ఆస్తి నష్టం. లాస్ ఏంజల్స్ ఏమైంది అని ఆలోచన చేస్తే ఇక్కడ చెప్తాడు, ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత, దేవునికి వచ్చిన కోపము చేత భూమి అంతయు దహింపబడును. 11లో కష్టం. చూడండి, ఇక్కడ దేవుడిపై ఎగతాళి చేసిన 2 రోజులకే తగలకపోయిందట. 1000 ఎకరాలు భవంతులు కాలి బూడిదైపోయాట. బంగారము, నోట్లు, కట్టలు భస్మపట్నం అయిపోయాట. దేనికి అని ఆలోచన చేస్తే దేవుడు లేని నగరం అంటూ సృష్టికర్తను ఎగతాళి చేయడమే దీనికి కారణం. చూసారా, దేవుడు లేడని సృష్టికర్తను ఏం చేశారట, ఎగతాళి చేశారట. అసలు నీ బ్రతికెంత, నీ బ్రతికెంత, నువ్వెంత, నువ్వు నీ దేవుణ్ణి విక్రిస్తావా దేవుణ్ణి? సృష్టికర్తను ఎగతాళి చేయడమే దీనికి కారణం అని చెప్పేసారండి. 1000 ఎకరాలు, 1000 కోట్ల విలువైన ఆస్తులు అన్ని కూడా బూడిదైపోయాయి. జలచరాలు, జీవరాశులు, వృక్షాలు, సస్యశ్యామలమైన నేల మొత్తం బూడిదలోకి వెళ్ళిపోయింది. ఎందుకు దీనికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఉగ్రత దినమందు తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోయింది. ఏంటి వాళ్ళకున్న అతిశయం ఏంటి వాళ్ళకున్న గర్వం ఏంటంటే డబ్బు ఉంది మాకేంటి అనుకున్నారు. కాదంటే ఎవరుకున్నారు, మాకేంటి కొన్ని 1000 కోట్ల డాలర్స్ సంపాదించేసాం మేము, కొంత విలాసవంతమైన విల్లాలు కట్టేసుకున్నాం మేము, బంగారం ఉంది, వెండి ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మాకేంటి అనుకున్నారు. దేవుడు తన రోషాగ్ని చేత ఏం చేశాడట, వెండి బంగారంలో వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరి మీదకి సర్వనాశనము తీసుకుని వచ్చేస్తాడు. ఇది దేవుడు రాయించిన గ్రంథం. క్రీస్తు పూర్వం 628 నుండి 640 మధ్య కాలంలో జెఫన్యా గ్రంథాన్ని దేవుడు రాయించింది. ఎప్పుడో క్రీస్తు పూర్వం. అంటే ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడిపై ఎగతాళి చేస్తావా? పంచి చేస్తున్నారు దేవుడి మీద. పంచి లేదు. ఉన్నావా, అసలు ఉన్నావా అని పాటలు రాశారు కొంతమంది. ఉంటే నిద్రపోతున్నావా అని పాడారు పాటలు. దేవుడి మీద పంచుందంటే, దేవుడు కనిపిస్తే చెరసాలలో వేస్తున్నాడు. అప్పుడు వాడైతే కేసు పెట్టాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. ఎవరి మీద? దేవుడి మీద. అసలు దేవుడు అంటే ఏమనుకుంటున్నారండి? అప్పుడు పురుగు వంటి మనిషి నువ్వు, మట్టి దేహం కలిగిన మనిషి నువ్వు. దేవుడి దృష్టిలో నువ్వు ఎంత నరమాత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పార్టీ వాడు అంటే కీర్తనకారుడు. నువ్వు నరమాత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పార్టీ వాడు? అటువంటి నీవు దేవునిపై ఎగతాళి చేస్తావా? దానికి శాంతులే. ఇది మనందరికి బుద్ధి కలగడానికి, మనందరము దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడానికే జరిగింది ఇదంతా. 2 రోజులకి దేవుడు ఏం చేశాట? ఉగ్రరూపం చూపించబట్టు. విపరీతమైన కారు చిచ్చు వల్ల ఇప్పటికీ కూడా ఆరిన నేల ఇంకా మండుతూనే ఉంది, ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి.
ఆరలేని పరిస్థితుల్లో దాంతో చాలా మంది అతిశయపడుతూ ఉంటారు. చాలా మంది అతిశయపడిపోతూ ఉంటారు వాళ్ళకున్న డబ్బును బట్టి. చాలా మంది ఇక్కడ కూడా మనలో కొంత అతిశయం, మనలో కొంత మనలో కూడా గర్వం, మనలో కూడా విర్రవీగుతున్న దుష్టత్వం మనలో ఉంటుంది. ఇంకా ఇప్పటికీ కూడా నా ఉద్యోగం, నా ఎంత ఉద్యోగం, పెద్ద ఉద్యోగం అది, నా జీతం అయ్యి బాబా పదుల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉంది నా జీతం. నా అందాన్ని బట్టి, నా బలాన్ని బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి నువ్వు విర్రవీగబట్టి నువ్వు నాశనం అయిపోతావు అనేది గ్రహించు. మొత్తం పతనానికి ముందు, నాశనములకు ముందు గర్వం నడుస్తుంది. నాశనములకు ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడిచింది. దేవుడు లేడు, జీరో మెన్షన్ అనగానే అపహాస్యం చేశారు, నవ్వారు, ఎగతాళి చేశారు, చప్పలు కొట్టి ఆనందపడ్డారు. దేవుడు కొన్నాడా? మనుషుడు ఏమి విత్తితే అదే పంటని కోస్తాడు. నువ్వే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు. అదే పంటను కోస్తున్నారు ప్రభావం. కారణం నీ వెండి, నీ బంగారము, నీ ఉద్యోగము, నీ అందము, నీ బలాన్ని బట్టి నువ్వు విర్రవీగిపోయావంటే నీ స్థితి కూడా అంతే. ఎవరైనా సరే, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దేవుని విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే చెప్తాడు, చాలా చక్కగా చెప్తాడు, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవుడు అనే మాట మనం చూస్తాం. యాస్కేలు గ్రంథంలో కదండి, అద్భుతమైన మాటలు మనం చూద్దాం. యాస్కేలు గ్రంథం 33వ అధ్యాయము 29వ వచనం చూడండి. యాస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను. వారు చేసిన హేయ క్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జీవముగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. వారు చేసిన హేయ క్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జీవముగాను చేయగా యెహోవాను నేనే అని వారు తెలుసుకుంటారంట. యెహోవాను నేనే అని తెలుసుకుంటారు. ఏం చేశారంటే లాస్ ఏంజల్స్ ఒకసారి చూడండి. లాస్ ఏంజల్స్ ఒకసారి చూడండి. ఒకసారి లాస్ ఏంజల్స్ ఒకసారి చూస్తే, లాస్ ఏంజల్స్ ఇంకా చూస్తే ఒకసారి కిందకి వెళ్దాం. చూడండి, ఇది చూడండి, రైట్ చూడండి. లాస్ ఏంజల్స్ చూడండి. నెక్స్ట్ అది కొంచెం ఏమైపోయిందండి? బూడిద కుప్పలుగా మారిపోయిందండి. ఏమైపోయింది? బూడిద కుప్పలుగా మారిపోయింది. సాక్షాత్తంగా మన కళ్ళ ముందు జరిగినవన్నీ మనం చూచాం. ఏం చేశారట? ఏం జరిగిందట? ఇక్కడ ఏం జరిగిందట? వారు చేసిన హేయ క్రియలన్నిటినీ బట్టి ఏం చేశారంటే, హేయ క్రియలు స్వలింగ సంపర్కం చట్టబద్ధం చేశారు, అబార్షన్ చట్టబద్ధం చేశారు, బైబిల్ చదవవలసిన పిల్లలు బైబిల్ చదవకుండా తీసేశారు, దేవుని యందు తల్లిదండ్రుల యందు భయభక్తులు కలిగి ఉండవలసిన పిల్లలు దేవుని యందు భయభక్తులు లేక తల్లిదండ్రులకు భయపడక బరి తెగించి బ్రతికే జీవితానికి ఇచ్చేశారు. దేవుడు ఎందుకు ఊరుకోవాలి? దేవుడు ఎందుకు ఊరుకోవాలి? విచ్చలవిడి వ్యభిచారం, విచ్చలవిడి జారత్వం ప్రపంచానికి పరిచయం చేసింది. ఎలాగా పాపం చేయాలో, ఎలా పాపం చేయాలో, ఎలా చేయాలో నేర్పింది. హేయ క్రియలను బట్టి దేవుడు చేసి ఊరుకోలేదండి. బైబిల్ నమ్ముతారా? దేవుడు ఎంత గొప్పవాడు, బైబిల్ ఎంత వాస్తవమైంది మీరు తెలుసుకుంటే భయమేస్తుంది. ఎలా చదువుతుంది బైబిల్? ఎవరి వచ్చిన 29 వచ్చిన వారు చేసిన హేయ క్రియలన్నిటినీ బట్టి వారి దేశమును పాడుగాను నిర్జీవముగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని, నేనే దేవుడినై ఉన్నానని వారు తెలుసుకుంటారు. దేవుడు జీరో అని ఓటేసినలే దేవుడు దండం పెట్టి ఏడుస్తున్నారు. దేవుడు లేడన్నా నోటిస్తే దండం పెడతాడు దేవుడికి, అయ్యా మమ్మల్ని రక్షించు తండ్రి అని. బూడిద చేస్తారు, బూడిద అయిపోయిందండి. చూడండి ఎలా అయిపోయింది. అసలు ఎలా శ్మశానంగా మార్చేసేయండి. బూడిద శ్మశానంలా కనబడుతుంది అలా చూడండి. దేవుడు చేసిన అద్భుతం చెప్పనా? దేవుని నమ్మిన పిల్లల ఎడల దేవుడు ఎంత సంరక్షకుడై ఉంటాడో, దేవుని మందిరాన్ని చూచినా, ఒక భక్తుని ఇల్లు చూసినా, ఎవరిని చూడండి. అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ లో కాలిపోయిన
దేవుని మందిరం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. దేవుని స్తోత్రంగా. ఎంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్న దేవుడు, మన దేవుడు ఎంత శక్తిమంతుడు మనం గ్రహించాం. ఒకటి చూపించిన ఒకటి చూపించు. చూడండి, దేవుడు నమ్ముకున్న వ్యక్తి అండి మొత్తం చుట్టూ కాలిపోయింది. ఆయన ఇల్లు మాత్రం ఏమీ అవ్వలేదు. ఆయన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? 91వ కీర్తనలో 1 నుంచి 6 ప్రకారంగా నా జీవితంలో దేవుడు నన్ను కాపాడాడు, కన్నీళ్లు కారుస్తూ సాక్ష్యం చెప్పాడు. దేవుడు నామని నామం కలిగి చెప్పబడదాం. ఈ స్థలం కాలిఫోర్నియాలో క్రైస్తవుని ఇల్లు, అతని చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ అగ్నికి ఆవుతైపోయినప్పటికీ అతని ఇల్లు మాత్రం ఏమలేదట, మెరుగుపడకుండా నిలిచిపోయింది. దేవుడు వాగ్దానం కీర్తన 91:1 నుంచి 6 ప్రకారంగా నెరవేరింది. దేవుడు తనను రక్షించాడని తెలుసుకున్నప్పుడు అతను ఆనందంతో ఎంత ఏడ్చాడో ఊహించుకోలేదు. నిజంగా ఆ వీడియోస్ అన్ని వేదం అనుకున్న వీడియోస్ ఓపెన్ అవ్వట్లేదు, దానివల్ల వీడియోస్ వేయట్లేదు. అది సాక్ష్యం. నా దేవుడు నన్ను కాపాడాడు, నా దేవుడు వల్లే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు నన్ను కాపాడాడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎంత అద్భుతం చూడండి, ఎంత అద్భుతమో చూడండి. నిజంగా దేవుని ఎడల మనం ఎలా ఉండాలి? ఇప్పుడు భయభక్తులు కలుగుతాం. ఎలా ఉండాలి? దేవుడు అంటే భయం లేకపోతే అది ఏ దేశమైనా అవ్వచ్చు, నీవు చేసిన హేయ క్రియల వలన దేవుని ఉగ్రతకు గురైపోవాల్సిన పరిస్థితి వస్తుంది. హేయ క్రియలు చాలా మంది కూడా దేవుళ్ళో ఉంటారు పాపం మానపం, దేవుళ్ళో ఉంటారు వ్యభిచారపు క్రియలు మానపం, దేవుళ్ళు ఉంటారు చారత్వపు కోరలో ఉంటారు. ఈ పరిస్థితిలో ఉంటే క్రీస్తు 2వ రాకడ అతి సమీపంగా ఉంది. మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే మనం పరిశుద్ధులమై ఉండాలి. మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే మన పరిశుద్ధత కలిగి, దేవుని యందు భయభక్తిని కలిగి, మెలకువ కలిగిన క్రైస్తవులుగా మనం బ్రతకకపోతే ఏమో ఆ స్థితిలో మనం కూడా ఉండొచ్చేమో. లాస్ ఏంజల్స్ లో జరిగింది, ఇక్కడ కూడా జరగడానికి కారణం ఏమో తెలియదు, ఎవరికి తెలియదు. ఏ దేశం అయితే హేయ క్రియలు జరిగిస్తుందో, ఏ దేశం అయితే నాకు వ్యతిరేకముగా ఉంటుందో ఆ దేశమును నేను పాడుగాను నిర్జీవముగాను నేను చేయగా అప్పుడు నేనే యెహోవానని వాళ్ళందరూ తెలుసుకుంటారు. ఏంటంటే అన్ని ఇళ్ళు కాలిపోతే ఆ ఇల్లు ఎందుకుంటారా? నిలిపాడు దేవుడు, సాక్షిగా నిలిపాడు. నువ్వు చెప్పాలి నీ ఇంటిని కాపాడింది ఎవరో. దేవుడి మందిరం చెప్పాలి. చుట్టూ మొత్తం కాలిపోయా, దేవుడి మందిరం మాత్రం కాలిపోలేదు. ఇప్పుడు తెలుసుకుంటారా? చేతులు కాలితేనే గాని అది కాదు, గొప్పు తరిగితేనే గాని నొప్పు తెలియదట. గొప్పు తరిగితేనే గాని ఆల్రెడీ కాలిపోయాయి, చేతులు కాలిపోయాయి. ఇప్పుడు ఆకులెట్ వల్ల ఉపయోగం కూడా ఏమీ లేదు. దేవుడు నిలిపాడు, సాక్షిగా నిలిపాడు. చూడండి ఎంత బాగుందంట. చర్చ్ అంతా, చర్చ్ పక్కన ఉన్నాయి అన్ని మొత్తం చుట్టూ సరెండర్ కాలిపోయింది, చర్చ్ మాత్రం క్లియర్ గా ఉండాలి. ఇప్పుడు చదవండి వాక్యం. వారు చేసిన హేయ క్రియలన్నిటిని బట్టి వారి దేశంలో పాడుగాను నిర్జీవముగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలండి, దేవునికి సాక్షులుగా బ్రతకాలి. 6వ అధ్యాయం 14వ వచనంలో చదువుతాం. ఎస్కేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో చదివితే 6వ అధ్యాయం 14వ వచనంలో నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును తిమ్లాతు అరణ్యము కంటే మరి నిర్జీవముగాను పాడుగాను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. నేను వారికి ఏమైపోయాను? నా యందు భయభక్తులు లేని వాళ్ళందరికీ నేను విరోధినే. నాకు భయపడక, నా యందు భయభక్తులు చూపక, నా ఎడల దేవుని ఎడల కృతజ్ఞత కలిగి బ్రతకకపోతే నేను వారికి నేనేంటి? విరోధిని. ఏమవుతాడట? విరోధి అయిపోతే ఎంత బాధ చూడండి. నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యముగా చేస్తాను. దిబ్లాతు అరణ్యము కంటే మరీ నిర్జీవముగా పాడు చేస్తాను. దిబ్లాతు అరణ్యం అంటే ఎడారిగా మార్చేస్తాను. దిబ్లాతు అరణ్యం అని కొడితే అరణ్యం ఏముంటుంది? ఎడారి. ఎడారిగా మార్చేస్తాడు, ఎడారిగా మార్చేసాడు. ఆ ఎడారి కంటే మరి నిర్జీవముగా పాడు చేయగా అప్పుడు నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. ఆ తెలుసుకోవాలంటే ఒక్కసారి ఏం జరగాలి?
నేను ప్రతి విశ్వాసికి చెప్తున్నాను, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు దేవుడు నిత్యము భయభక్తులు కలిగి ఉండు. అవసరానికి రేవు దాన్ని తెప్పతగలేసే రకాలలాగా రాకండి. దేవుడి సన్నిధికి సంరక్షించాడు, కాపాడాడు, ఆశీర్వదించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు, రక్షణ ఆనందాన్ని కలుగజేశాడు. మన అందరి కొరకు తన ప్రియ కుమారుడని యేసుక్రీస్తునే బలిగా ఇచ్చేశాడు మన కొరకు. నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు? దేవుడి పని అంటే నిర్లక్ష్యం, దేవుడి సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఏదో వచ్చాము వెళ్ళామనే పర్పస్ లో ఉంటే ఇక ఉగ్రతకు గురైపోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఉగ్రతకు గురైపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే దేవుడికి నువ్వు సజీవ సాక్షిగా నిలబడడానికే దేవుడు ఈ ఆవిష్కారం ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఆవిష్కారం ఇచ్చాడు, ఎందుకు కాపాడుతున్నాడంటే నువ్వు దేవుడి కొరకు బ్రతకాలని, దేవుడి కోసం గొప్పగా చెప్పాలనే దేవుడు నిన్ను నన్ను నిలిపాడు. లేకపోతే నీ బ్రతుకు కూడా దిబ్లాతు ఏంటంటే దిబ్లాతు అరణ్యము కంటే ఎడారిగా మారిపోతాడ, దానికంటే నిర్జీవంగా మారిపోతాడ. చూడండి జాగ్రత్త. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బ్రతకవలసిన అవసరం ఎంతైనా ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9 నుంచి 12 వచనం చూస్తే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 10 వచనంలో, ఆయన నీవు పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము విలుచుదురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలియకుందురు. వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనులు హృదయము క్రొవ్వు చేత వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేననగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను, పాడగు వరకు దేశమును బొత్తిగా, బీడగు వరకు యెహోవా మనుషులను దూరము చేసి పోయినందున దేశములు నిర్జలమైన స్థలము విస్తారమగు వరకు అలాగూ జరుగును. ఏ మనుషులైతే కన్నుల నుండి చూడలేదంట, కన్నుల నుండి దేవుని వాక్యం చూడలేదు, చెవుల నుండి దేవుని వాక్యం వినలేదు, వారి హృదయము గ్రహించని స్థితి, మనసులో మార్పు లేని స్థితి, మార్పు చెందని ప్రజలు. మార్పు మనుషులు చెందకపోతే ఏం జరుగుతున్నాయి? ప్రకృతి మార్పు చెందుతుంది. మనుషులు మార్పు చెందకపోతే ప్రకృతి ఏమవుతుంది? మార్పు చెందుతుంది. ప్రకృతి మార్పు చెందితే ఏంటంటే డిసెంబర్ నెలలో తుఫాన్ ఏంటంటే అసలు, డిసెంబర్ నెలలో వర్షాలు ఏంటంటే అసలు ఎవరైనా ఎప్పుడైనా గ్రహించారు? ఎప్పుడైనా విన్నాం మనం? అసలు వరదలు ఏంటి అసలు? అసలు ఏంటి పరిస్థితి? ఏంటి? ప్రకృతి విలయతాండం, వర్షాలు, వర్షపాతం, భయంకరమైన ఎండలు, భయంకరమైన వేసవకాలంలో ఉండవలసిన ఎండలు నవంబర్ నెలలో భయంకరమైన ఎండలు, వర్షాకాలంలో భయంకరమైన ఎండలు, వర్షాకాలంలో వేసవకాలంలో భయంకరమైన వర్షాలు. ప్రకృతి పరిస్థితి మారింది. మనిషి మార్పు చెందట్లేదు, ప్రకృతి ఏమవుతుంది? మార్పు చెందుతుంది. అందుకే మార్పు చెందని ప్రజలు, మార్పు చెందుతున్న ప్రకృతి, మార్పు చెందుతున్న ప్రకృతి. కారణం ఏంటంటే హృదయము క్రొవ్వు చేత వారి చెవులు కొవ్వు పడేసి ఉన్నది. ఏంటంటే ఏమైపోయిందట? హృదయం కొవ్వు మనమెక్కి గర్వించి అతిశయపడ్డారు, గర్వపడ్డారు. దేవుడు వినాశనానికి లాస్ అయిపోయింది, యాష్ అయిపోయింది. లాస్ అయితే ఏమైపోయింది? యాష్ అంటే బూడిద ఉండేది, ఏమి లేదు, బూడిది. చాలా జాగ్రత్త, దేవుడి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అతిశయిస్తే నువ్వు దేవుని బట్టే అతిశయించాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23 వచనం ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వర్షాలు. టైం అయిపోతుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనంలో యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌరమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయపోలేను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నానని యెహోవా. ఏమతిశయమంటే జ్ఞానాన్ని బట్టి, శౌర్యం, బలాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, నీకున్న అందాన్ని బట్టి,
నువ్వు గర్వపడ్డావా నాశనానికి వెళ్ళిపోతావు. కేవలం దేవుడి కృప. ఏంటంటే కేవలం దేవుడి కృప. అందుకే చక్కగా చెప్తాడండి, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుని బట్టి అతిశయించాడు. భూమి మీద మన అందరి ఏళ్ళ దేవుడు ఏం చూపించాడు? కృప చూపాడు, కృప చూపాడు, కృప చూపాడు. ఆ దేవుని ఏళ్ళ అతిశయించాలి తప్ప అతిశయించేవాడు తన ఐశ్వర్యాన్ని బట్టి, తన అందాన్ని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదు అని రాశాడు. అతిశయించకూడదు. ఒకవేళ నువ్వు అతిశయించావా, దేవుడిని బట్టి అతిశయించు. భూమి మీద కృప చూపుచున్న దేవుడు, నీతి న్యాయములను బట్టి పాలిస్తున్న దేవుడిని బట్టి నువ్వు అతిశయించాలి, అతిశయించాలి. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో చక్కగా చెప్తున్నాడు. దేవుడికి కోపం రప్పించడానికి మన అంతటి వాళ్ళు. దేవుడి కోపం సూర్యుడి వరకు మనం చూసి ఆ దేవుడి వైపు చూసి తుముకును ఉమ్మేసాం అక్కడ ఎక్కడ అవుతుంది వాళ్ళ తుముకును ఉమ్మేసాం అక్కడ ఎలాగా ఎలా ఉమ్మేసాం అక్కడ ఎక్కడ మళ్ళీ నీ మొహం మీద ఆడుతుంది. అంటే నీకేం లేదని, జ్ఞానం లేదు. నీకేం లేదు? జ్ఞానం లేదు. పశువులే నయం సొంత వాళ్ళని దొడ్డు తెలుసుకుంటాయట. గాడిద సొంత వాళ్ళని దొడ్డు తెలుసుకుంటే ఎద్దు తన కామందుని ఎదుగుతుందట. ఇజ్రాయేలు ప్రజలకు తెలివి లేదు అన్నాడు. నా పిల్లలకి ఏం లేవు? తెలివి లేదు అన్నాడు. అంటే కొత్త మీకు సిగ్గు కలుగుంటే ఈ మాట చెప్తున్నాడు. మీకు సిగ్గు కలగడానికి దేవుడి గురించి జ్ఞానం కొందరికి లేదు అన్నాడు. అంటే దేవుడు కోపం రప్పిస్తామా? దేవుడు కోపం. దేవుడు ఎలా ఉన్నాడో తెలుసు. అసలు దేవుడు ఎలా ఉన్నాడు చూడండి, ఎంత బాగుంటుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 37 వచ్చిన చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 10:37లో అసలు దేవుడు ఎలా ఉన్నాడో చూడండి. సరే 10:31 ఎంత బాగుంటుందో చూడండి, ఎంత బాగుంటుందో. 10వ అధ్యాయం 37 వచ్చిన అంటాడు, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ఎవరి చేతిలో పడతాడు? వెర్రమిగిపోతున్న వాని అందాన్ని బట్టి, వెర్రమిగిపోతున్న వాని ఐశ్వర్యాన్ని బట్టి, వెర్రమిగిపోతున్న వాని బలాన్ని బట్టి, వెర్రమిగుతున్న వాని జ్ఞానాన్ని బట్టి. ఎదుగో దేవుని చేతిలో, జీవము గల దేవుని చేతిలో పడ్డది లాస్ ఏంజల్స్. ఏమైపోయింది? యాష్ అయిపోయింది, బూడిదైపోయింది. మీకు విషయం తెలుసా? మీకు విషయం తెలుసా? వాళ్ళందరికీ కూడా స్పెషల్ జెట్స్ ఉన్నాయండి. వాళ్ళందరికీ కూడా స్పెషల్ జెట్స్ ఉన్నాయంట. వాటి మీద వెళ్ళే అవకాశం కూడా ఇవ్వలేదంట. తెలుసు మీకు విషయం? జెట్స్, స్పెషల్ జెట్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ప్రైవేట్ విమానాలు ఉన్నాయి. అవన్నీ ఇంటి వాకిట్లు అలా పెట్టారు. అలా కార్లు అన్ని అలా వరుసగా ఉన్నాయి. అన్ని గుర్తయిపోయి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా, ఛాన్స్ లేదు వాళ్ళకి. ఎవరి చేతిలో పడ్డారు? జీవము గల దేవుడి చేతిలో పడుట బహు భయంకరం. దేవుడికి భయపడండి. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుడి కోసం పని చేయండి. మరొక మాటలు చూద్దాం. మరొక మాటలు ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 24వ వచనం అంటున్నాడు. 4:24 చదువుతున్నాడు. ఏలయనగా నీ దేవుడని యెహోవా దహించు అగ్నియు రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? అబ్బా ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది అని పొయ్యిలో ఉన్న నుప్పును తీసుకుని ఇలా అట్టుకుని ఇలా ముద్దెట్టుకున్నాడు. పొయ్యిలో ఉన్న నుప్పుని చూసి అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగా ఉంది అని ఇలా తీసుకుని ఇలా ముద్దెట్టుకున్నాం అనుకో, పట్టుకున్న చెయ్యి కాలిపోతే మూతిలా వచ్చేసి కోతి రూపం వచ్చారు నీ మొహాన్ని. దేవుడు ఎలా ఉన్నాడు? దహించు అగ్ని. ఆయన రోషము కలిగిన దేవుడట. దేవుడికి 0 మెన్షన్ అని కానీ దేవుడు కోపం వచ్చిస్తుంది. దేవుడితో చెలగట్టవా? నిప్పుతో చెలగట్టమంటావా? నిప్పుతో కాల్చేయదు రెండు, దహించేయదు రెండు. దహించింది, బూడిద మిగిలించడం. లాస్ ఏం తెలుసు? అంతా కూడా ఏమవుతుంది? బూడిద మిగిలిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నీ దేవుడు ఎలా ఉన్నాడు? దహించు అగ్ని. ఎవరు చూడలేదు, ఎవరు చూడలేదు. పర్వాలేదు, ఏం కాదు. 4 తలుపులు క్లోజ్ చేస్తాం, లైట్ ఆపేసాం, పర్వాలేదు అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు.
దేవుడు భయపడాలి. మీరు ప్రతి క్షణము భయపడాలి దేవుడికి. అబ్బో నేను దేవుడికి లెక్క చెప్పాలి, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఆయన చీకటిలో జరిగే కార్యాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు, ఆయన రోషము కలిగిన దేవుడు అయి ఉన్నాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో, సామెతల గ్రంథం 29 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరీ తిరిగి లేకుండా హఠాత్తుగా నష్టం. ఎన్నిసార్లు గద్దించిన, ఎన్నో మార్లు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకండి, దేవుని పని చెయ్యండి, దేవుడిచ్చిన ఆయుష్కాలం దేవుని కొరకు వినియోగించండి ఎన్నో మార్లు చెప్తూ ఉంటాం. ఎన్నిసార్లు గద్దించిన వాక్యం ద్వారా, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరీ తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమవుతుందట. దేవుడి విషయంలో అశ్రద్ధ పనిచేయదు, దేవుడి విషయంలో అశ్రద్ధ పనిచేయదు, భక్తిహీనత పనిచేయదు. బాధ్యతను ఎరిగి కూడా బాధ్యతను నెరవేర్చకపోతే, జాగ్రత్త పడకపోతే, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వారికి ఏమొస్తుందట? నాశనం హఠాత్తుగా వచ్చేస్తుందట. అది ఎవరి మీద? దుష్టుల మీద దేవుని ఉగ్రత పెళ్ళుడు దిగుతుందట. అది ఎలా దిగుతుందో తెలీదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజల్స్ ఒకటే, మనందరికీ కళ్ళ కట్టినట్లుగా. సొదొమ కుమారులో ఎక్కడో దేవుడు గంధకాలను కురిపించి, అగ్ని గంధకాలను కురిపించి సొదొమ కుమార పట్టణాన్ని నాశనం చేసేదట అని మనం విన్నాం. కానీ ఏది వింటాం అప్పుడు? లాస్ ఏంజల్స్ లైవ్ లో మనం అందరం కూడా చూసాం. ఓ మనిషి, నువ్వు మార్పు చెందుతావా? మార్పు చెందవా? కారు చిచ్చు ముందు లాస్ ఏంజల్స్ ఎలా ఉందో చూడండి. పైన ఎంత సస్యశ్యామలంగా ఉంది, ఎంత అందంగా ఉంది. తర్వాత చూడండి ఏంటి దీని అంతటికీ పరిస్థితి ఏంటంటే, దేవుడి కోసం బ్రతకండి. మార్పు చెందని ప్రజలు మార్పు చెందుతున్న దేవుడి కోసం బ్రతకాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుని ఎడల కృతజ్ఞత కలిగి బ్రతకాలి. కృతజ్ఞత కలిగి మనం బ్రతకకపోతే దేవుడికి మనం లెక్క చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. దేవుడికి లెక్క చెప్పాలి. మనం ఏ రోజు ఏమైపోతామో ఎవరికీ తెలియదు, మరి ఎంత కాలం బ్రతుకుతామో మరి ఎవరికీ తెలియదు. కానీ బ్రతికిన కాలంలో దేవునికి సాక్షుడిగా మాత్రం బ్రతకాలి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు దిగమనుకుని ఎంత రోషంగా ఇంత అలా నిలబడ్డానికి కారణం ఏంటంటే, దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడు మన మీద పెట్టిన భారాన్ని ఎరిగిన వారిపై పరిచర్యలు జరిగిస్తాం. మార్పు చెందాలి ప్రతి ఒక్కరు. ఇంకా రక్షణ లేకపోతే, ఇంకా లోకంలో పాపములు అవిధేయతలు ఉంటాయి. మీ హేయ క్రియలను విడిచిపెట్టండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటాం? రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడాలంటే నీకు నువ్వుగా రక్షించబడాలి. అందరూ లేచిపోతాం. దేవుని ఎదుగు కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడితే, దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో సూటిగా మాట్లాడితే, దేవుని ఎడల నువ్వు ఎలా ఉన్నావో, దేవుని ఎడల నీ భక్తి ఎలా ఉందో, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడవై, ఇదిగో దేవునికి కోపం అర్పించడం ఉన్నావా? యెహోవా ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడూ కోపపడుదువా? నీ రోషము అగ్ని వలె మండుచున్నది. మండుచున్నదని దేవుని వాక్యం ద్వారా సహించదు. దేవుని పరిస్థితి ఎలా ఉందో ఒకసారి దేవుని ఎదుట సాగిలపడి, ఆయన నామాన్ని ఎరిగిన వాడగా, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడుగా, ఆయన కృపను మనం కలిగిదాం. ఎన్నో మార్లు తొలగిపోయాం, పలుమార్లు వైదొలిగాం అనే ప్రార్థనతో కనపడతారు. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే, అయినా నీ ప్రేమతో అందుకే శేష జీవితం
పరిశుద్ధుడా ప్రారంభమైన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మా దేవ, మా ప్రభువ, మా రక్షక, మా ప్రాణదుర్గమ, మా దైవమా, కేవలం నీ కృపను బట్టి మేము ఎలా బ్రతికి ఉన్నాం. మేము ఈ స్థితిలో ఉన్నామంటే, మేము ఎలా బ్రతికి పట్టగడుతున్నామంటే, ప్రతి విషయంలో ఎంత సంతోషంగా, ఎంత క్షేమంగా మేము ఉన్నామంటే అది కేవలం నీ కృప. మేము నమ్ముతున్నాం కానీ నీ కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తున్నాం. అయ్యా, ఈ సజీవమైన రెక్కల చోట్ల మమ్మల్ని కాపాడాం. భయంకరమైన దినాల్లో మేమున్నాం. దుర్దినాల్లో, భయంకరమైన దినాల్లో, అపాయకరమైన దినాల్లో మేమున్నాం. నీ ఉగ్రతను మాపై చూపించుగా ఈ ఏళ్ళ భయభక్తులు కలిగి బ్రతికే జీవితాన్ని మాకు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని బలపరిచేయ. పాపులు అవిధేయులమై లోకములో చీకటిలో పాపములో బ్రతుకుతుండగా నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని కలిగి పరిశుద్ధ పంచండి. వందనాలు. మా అపరాధ పాప దోషములను క్షమించండి. నా అపరాధములను క్షమించండి. జనుల అపరాధములను క్షమించి దేశానికి స్వస్థతను దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కృప దయచే తండ్రి. అయ్యా, ఎంతకాలము మా మీద కోపిస్తావు? నీ అగ్ని చేత, నీ రోషాగ్ని చేత మమ్మల్ని దయిస్తావా తండ్రి? మా మీద కనికరించేగా. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోగయా. నీ కృపతో మమ్మల్ని బలపరచు తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి బ్రతికే జీవితాన్ని మాకు దయచేయ. భావాటములు మేము ఒప్పుకుంటున్నాం. అపరాధ పాప దోషములను క్షమించండి. మా పితరుల పాపములను క్షమించండి. మా అపరాధ పాప దోషములను క్షమించి అయ్యా, నీ ఎదుట పరిశుద్ధులుగా బ్రతికే భాగ్యం మా అందరికీ దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీ కృపలో మమ్మల్ని బలపరచుతండి. నేనేమై ఉన్నానని కేవలం దేవుని కృప అయి ఉన్నానని, నేను ఏ స్థితిలో ఉన్నాను నీ కృపను బట్టి ఉన్నానని వెళ్ళడానికి కృప దయచేయండి. నా కృప నీకు చాలును అయ్యా. నీ కృప నాకుంటే చాలయ్యా. నీ కృపలో మమ్మల్ని బలపరచుతండి. అవిధేయులుగా బ్రతుకుతున్న, పాపములో బ్రతుకుతున్న, చీకటిలో శరీరానుసారమైన మనసు బ్రతుకుతున్నాం. మా పాపములు క్షమించమని నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా బ్రతకడానికి కృప దయచేయండి. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. నీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, నీ కృపలో బిడ్డలందరినీ బలపరిచి నీ యందు భయభక్తిని కలిగి ఉండడానికి కృప దయచేయండి. యెహోవా యందు భయభక్తిని కలిగిన వాడు ఎలాగో ఆశీర్వదించబడను. అయ్యా, నీ యందు భయభక్తిని కలిగే జీవితం మాకు దయచేయి. అనేక మార్లు తొలగిపోతున్నాం. నీ పని అంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ, అవిధేయత. మా పాపములు క్షమించమని ఈ కొరకు నమ్మకముగా బ్రతికే వాక్యం అందరికీ దయచేయండి. ఎత్తబడిన వాక్యము మంచి నేలను పడిన విత్తనముల వలె మన హృదయం అనే పలకపై, హృదయం అనే నేలపై ఈ వాక్యమును ముద్రించుకొని మా జీవితంలో ఫలించే భాగ్యం మాకు దయచేయమని, కూడి వచ్చిన ప్రియమైన సహోదరులందరినీ ప్రత్యేకమైన రీతిలో దీవించి ఆశీర్వదించమని, నూతనంగా వచ్చిన సురేఖ స్త్రీని పట్ల సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళందరినీ ప్రత్యేకంగా దీవించి, సాక్ష్యములు చెప్పిన పిల్లలు, ప్రార్థన అవసరతలు కోరిన పిల్లలు అందరి ఎడలాన్ని కృపను చూపించి వీళ్ళు కూడా మానసిక, శారీరక, ఆర్థిక రుగ్మతలు యేసుక్రీస్తు నామము ద్వారా సంపూర్ణమైన స్వస్థత కలుగును గాకని, విమోచన కలుగును గాకని, విడుదల కలుగును గాకని ఈ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించుతాం. యేసుక్రీస్తు నామములో అడిగి వెళ్ళుకొచ్చున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీపై, సకల పరిశుద్ధులపై, ప్రపంచ దేశాలన్నిటిపై, ప్రార్థనలు ఎక్కిపించిన మనందరిపై దేవుని కృప సదా కాలము మనకు తోడు ఎందరు దాక. ఆమేన్. యేసు రక్తమే, ప్రభు యేసు రక్తమే చేయము. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. అందరికీ వందనాలు.